ఈ పిల్లోలేంద్ర స్వామి తాటాకుల కోసం కొట్టుకుంటుండ్రా. ఓ నేనన్నావు మేము ప్రవీణ్ గారు. ఈ రోజు అవ్వారం ఏంటంటే ఈ రోజు మా ఊరు వాళ్ళందరూ మా చెరువులో ఉండే పోలేరమ్మ దగ్గర అయితే పొంగలు పెడతా ఉండరు. ఫస్ట్ అందరూ ఇంటింటికి ఒక బుట్ట ఎత్తుకొని ఆ బుట్టలో పొంగలకు అవసరమయ్యన్ని ఎత్తుకొని వచ్చి ఆ పోలేరమ్మ దగ్గర పొయ్యి గట్లు పెట్టుకొని కొంతమంది పొంగలు పెడతా ఉంటే ఇంకొంతమంది మా పోరేలమ్మకి అయితే పూజిస్తా ఉండరు. మేము సంవత్సరానికి ఒకసారి పెట్టుకుంటాం కాబట్టి మా ఊరు పోరేలమ్మ తల్లిని అయితే పసుపు కుంకుమ తోటి అలంకరించారు. చూడండి పసుపు కుంకుమతో అలంకరించిన మా పోలేరమ్మ తల్లి గుడి ఎంత బాగుందో. ఆ గుడి పైన అందరూ పోలేరమ్మ తల్లికి చీర అయితే పెట్టిండ్రు. నేను ఆ పోలేరమ్మ తల్లికి బలించాల్సిన పుంజులన్నిటికి పూజలు అయితే చేసిన. చూడండి పుంజులు ఎంత దిట్టంగా ఉన్నాయి. ఈ లోపు అందరు పొంగలు పొంగొచ్చి నైవేద్యం పెట్టడానికి రెడీ చేస్తా ఉంటే మా ఊర్లో ఉండే మగజాతి కోడి పుంజుల కోసం ఎదురు చూస్తా ఉండరు. ఇక అమ్మవారికి అందరు తెచ్చి నైవేద్యాలు పెట్టిన తర్వాత అందరూ ఒకరి తర్వాత ఒకరు టెంకాయలు కొట్టుకునిండ్రు. ఈ లోపే పోలేరమ్మ తల్లికి బలించాల్సిన టైం వచ్చింది. అందుకని అందరు కోడి పుంజులు బలిచ్చిండ్రు. ఇంకా మా వాళ్ళందరూ కోడి పుంజుల తలకాయల పైన నీళ్లు పోసి అమ్మవారికి శాంతి అయితే పలికిండ్రు. ఈ లోపు మా మగజాతి మొత్తం ఎవరి కోడి పుంజు వాళ్ళు దూరంగా ఎత్తుకుపోయి బొచ్చోల్చుకొని శుద్ధంగా కాల్చుకుంటుంటే మా ఊరి శ్రీశక్తి మొత్తం ఇంటికైతే బయలుదేరిండ్రు. మేము కూడా మా కోడి పుంజులను శుద్ధంగా కాల్చుకొని ఇంటికైతే బయలుదేరినాం. సరే వీడియో రేపు వస్తా. ఈ లోపు లైక్లు ఫాలోలు సబ్స్క్రైబర్లు కొట్టి పెట్టండి.